గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. గుడివాడలో విజయవంతంగా జరిగిన జాతీయ కబడ్డీ పోటీలు. విజేతలకు బహుమతులు అందించిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే రాము. గుడివాడ ఖ్యాతి పెంపొందేలా పోటీలు జరిగాయన్న ఎంపీ చిన్ని, ఘనంగా పోటీలు నిర్వహించిన ఎమ్మెల్యే రామును అభినందించిన మాచర్ల, కైకలూరు, నర్సాపురం ఎమ్మెల్యేలు. గుడివాడ పట్టణంలో ఘనంగా జరిగిన మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. పార్టీ శ్రేణులతో కలిసి లోకేష్ పుట్టినరోజు కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే రాము, రాష్ట్ర అభివృద్ధికి లోకేష్ చేసిన కృషిని కొనియాడిన నాయకులు. కైకలూరు టౌన్ కోరుకల్ల రోడ్లోని ఓ చికెన్ దుకాణంలో జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీసులు. కేసు వివరాలు వెల్లడించిన ఎస్ఐ రామకృష్ణ, చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని అభినందించిన అధికారులు. గుడివాడ ఖ్యాతి పెంపొందేలా జాతీయ కబడ్డీ పోటీలు విజయవంతంగా జరగడం సంతోషకరమని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని హర్షం వ్యక్తం చేశారు. పట్టణాలు అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో మంత్రి లోకేష్ ఇచ్చిన అవకాశాన్ని టోర్నమెంట్ విజయవంతంతో గుడివాడ ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని కొనియాడారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో గత 5 రోజులుగా జరుగుతున్న 69వ నేషనల్ స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 బాలికల జాతీయ కబడ్డీ పోటీలు విజయవంతంగా ముగిశాయి. శుక్రవారం జరిగిన ఫైనల్ పోటీలో హిమాచల్ ప్రదేశ్ జట్టుపై హర్యానా జట్టు విజయం సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, హర్యానా ద్వితీయ స్థానంలో సరిపెట్టుకుంది. 3-4 స్థానాలకు జరిగిన పోటీల్లో తమిళనాడు జట్టుపై మహారాష్ట్ర జట్టు విజయం సాధించింది. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని ఫైనల్ పోటీలను విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రారంభించారు. ఫైనల్ పోటీలను తిలకించేందుకు వేలాదిగా ప్రేక్షకులు హాజరయ్యారు. ప్రేక్షకులతో కలిసి ఎమ్మెల్యే రాము, సుఖద దంపతులు, పట్టణ ప్రముఖులు క్రీడాకారులను ప్రోత్సహించారు. ముందు రోజు జరిగిన సెమీఫైనల్ పోటీలో మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి, నరసాపురం ఎమ్మెల్యే నాయకర్, కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫైనల్ పోటీలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, ఏపీ క్రీడా శాఖ, స్కూల్ గేమ్ ఫెడరేషన్ పెద్దలు, విద్యాశాఖ అధికారులు, వేలాదిగా ప్రేక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీనివాసరావు గారు, హర్యానా టీం ని పరిచయం చేసుకుంటారు అతిథులు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కేశినేని చిన్ని గారు, వారితో పాటు మన ఎమ్మెల్యే గారు వెడిగండ్ల రాము గారు, వారితో పాటు యలవర్తి శ్రీనివాసరావు, వారితో పాటు బుద్ధా వెంకన్న గారు కూడా ఉన్నారు. అతిథుల్లో యలవర్తి శ్రీనివాస్ గారు, బరంబాస్ గారు, హర్యానా ఎన్టీఆర్ సెక్రటరీ కృష్ణ గరుడ గారిని మరియు రాంబాబు గారిని మరియు శ్రీలత గారిని అతిథుల్ని పరిచయం చేయవలసిందిగా కోరడమైనది. జాతీయ స్థాయి కబడ్డీ అండర్-14 కబడ్డీ అండర్-14 గర్ల్స్ ఫైనల్ మ్యాచ్ బిట్వీన్ హర్యానా వర్సెస్ హిమాచల్ ప్రదేశ్. Down.
అన్నా గురుగారు మీరు కొంచెం ఇటు తిరగండి. స్టేడియం కమిటీ సభ్యులతో పూర్వ శాసనసభ్యులు శ్రీ రావి వెంకటేశ్వరరావు ప్రత్యేకంగా గుడివాడ శాసనసభ్యులు వెలిగండ్ల రాము గారికి మనస్ఫూర్తిగా మేము అభినందనలు తెలియజేస్తున్నాము. అంటే జాతీయ కబడ్డీ పోటీ అండర్-14 కబడ్డీ పోటీలు ప్రత్యేక మహిళలకు ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా కూడా మరి కబడ్డీ పోటీలు ఏర్పాటు చేయడం కూడా ఇది నేను మంచి శుభపరిణామంగా తెలియజేస్తున్నాను. నేను అంటే గుడివాడ చూసుకుంటే ప్రాంత ప్రజలందరికీ కూడా అంటే సంక్రాంతి శుభ సందర్భంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కబడ్డీ పోటీలకు దాదాపు 23 రాష్ట్రాల నుంచి ఇక్కడ ప్లేయర్స్ అందరూ రావడం, మరి వారందరూ కూడా చక్కటి నైపుణ్యాన్ని ఆడి ఇక్కడ మరి విజేతలుగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అన్ని రకాలైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి వారు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా టీమ్స్ అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వారిని ఎంకరేజ్ చేసే విధంగా కూడా ఇలాంటి పోటీలను ఏర్పాటు చేయడం కూడా ఇది నేను గుడివాడ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అంటే గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఏ రకంగా ఇక్కడ పరిపాలించారో మనం చూస్తున్నాం. మనం ఇక్కడ ఏంటంటే ప్యాకెట్లు కానీ వివిధ రకాలైనటువంటి ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి ఆటలు ఆడించి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి. మరి ఇక్కడ ఉన్నటువంటి రాము గారు కూడా శాసనసభ్యుడు రాము గారు అంటే యువతను ఎంకరేజ్ చేయాలి, ప్రత్యేకంగా మహిళలకి పెద్దపీట వేయాలని ఆలోచనతోటి మరి అండర్-14 కబడ్డీ పోటీలు ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఇక్కడ ముందు తీసుకురావడం కూడా ఇది అందరికీ కూడా గుడివాడ ప్రజా ప్రాంతాలందరికీ కూడా నేను గొప్ప పరిణామంగా తెలియజేసుకుంటూ ఇవాళ గుడివాడలో నేషనల్ స్కూల్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో అండర్-14 కబడ్డీ ఛాంపియన్షిప్ జరగడం చాలా ఆనందంగా ఉంది. అందులో ఇవాళ మరొక మంచి రోజు, మన యువనేత నారా లోకేష్ గారి బర్త్డే. అటువంటి రోజున ఇవాళ ఫైనల్ కూడా రావడం గుడివాడలో చాలా సందడి వాతావరణం నెలకొంది. గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒకటే చెప్తూ ఉంటారు, క్రీడాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని. దానిలో భాగంగా మేమందరం కూడా ఎక్కడికక్కడ క్రీడలను ఎంకరేజ్ చేస్తున్నాం. క్రీడలు అంటే గ్రామీణ క్రీడల కాంచి జాతీయ క్రీడల వరకు ఇదే కార్యక్రమాలు చేస్తున్నాం. మనం చూస్తున్నాం విజయవాడ, విశాఖపట్నంలోనే కాకుండా గుడివాడ లాంటి పట్టణాల్లో కూడా ఇటువంటి క్రీడలు రావటం, అందులో జాతీయ క్రీడలు ఇక్కడికి రావటం, ఇక్కడ ఉన్న విద్యార్థులకి కానీ విద్యార్థినులకు కానీ చక్కటి ఈ మ్యాచ్లు చూసే అవకాశం ఉండటం, వాళ్ళ దాని ద్వారా ఇన్స్పైర్ అయ్యి మన దగ్గర కూడా క్రీడలు మరింత అభివృద్ధి చెందే విధంగా ఉండటం చాలా బాగుంది. లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి గుడివాడ శాసనసభ్యులు రాము గారు సారథ్యంలో ఇవాళ మహిళా కబడ్డీ పోటీలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మరి కేసినేని చిన్ని గారు పార్లమెంటు సభ్యులు ముఖ్య అతిథులుగా చేశారు. ఇది చాలా మంచి శుభపరిణామం. ఇక్కడ మరి రాజకీయాలు మాట్లాడచ్చో మాట్లాడకూడదో కానీ తెలుగుదేశం పార్టీకి ఒక బ్రహ్మాస్త్రంలాగా కేసినేని చిన్ని గారు, ఒక వజ్రాయుధంలాగా రాము గారు ఇద్దరు దొరికారు. వాళ్ళ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ అవ్వడానికి కానీ పోటీ చేయడానికి ఏదో ఉడత సాయం చేసినట్టు నేను కూడా ఉన్నా. వాళ్ళు పదవుల మీద ఆశపడి రాలా. ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు స్థానిక శాసనసభ్యుడు ఎవరైతే కొడాలి నాని ఉన్నాడో ఆ కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు బేలుతున్నాడు. ఇలాంటి వ్యక్తుల్ని శాసనసభ్యులుగా ఉంచకూడదు అని
చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబం మీద ప్రేమతో రాము గారు ఇక్కడ రాజకీయ రంగ ప్రవేశం జరిగింది. అలాగే కేశినేని చిన్ని గారు కూడా. కేశినేని చిన్ని గారికి అసలు రాజకీయాల మీదే ఇంట్రెస్ట్ లేదు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు మెంబర్గా 2 సార్లు ఎన్నికయ్యి చంద్రబాబు నాయుడు గారిని మీద అవాకులు చవాకులు పేలడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఒక కోవర్ట్లా పనిచేస్తున్నాడు అని రక్త సంబంధాన్ని కూడా తెంచుకొని చంద్రబాబు గారు వాళ్ళ కుటుంబం మీద ఉన్న ప్రేమతో ఆయన పార్లమెంటు సభ్యులు. అందుకే చెప్పా, ఒకరు బ్రహ్మాస్త్రం, ఒకరు వజ్రాయుధం. ఈ 2 ఆయుధాలు కూడా తెలుగుదేశం పార్టీకి ఆ రోజు అర్జునుడి చేతిలో పాశుపదాస్త్రంలాగా ఇవాళ వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీకి ఉండడమే కాకుండా నోటి దోలున్నటువంటి 2 నాయకుల్ని ఓడించి రాష్ట్రంలో వీళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 69వ జాతీయ స్థాయి అండర్-14 కబడ్డీ బాలికల టోర్నమెంట్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు గుడివాడకి అలాట్ చేయడం జరిగింది. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు ఎంతో ఘనంగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ టోర్నమెంటు ఇంత విజయవంతం కావడానికి పాఠశాల విద్యాశాఖ తరఫున మేము గుడివాడ ఎమ్మెల్యే గారికి, వెలిగండ్ల రాము గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. అందులో భాగంగా ఈ సంవత్సరం మనం గమనిస్తే 2025 డిఎస్సిలో 425 మంది క్రీడాకారులకు ఎటువంటి టెస్టులు లేకుండానే 3% ఆఫ్ రిజర్వేషన్ కల్పించినటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నాం. పాఠశాల విద్యాశాఖ తరఫున, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి, వెలిగండ్ల రాము గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అయితేనేమి, పోలీస్ యంత్రాంగం అయితేనేమి, మున్సిపల్ శాఖ అయితేనేమి అందరూ కూడా సమన్వయంతో ఈ క్రీడా పోటీలు విజయవంతం చేసినాం. சார் வணக்கம் சார். நான் தமிழ்நாடு டீம்லேருந்து வந்திருக்கேன். தமிழ்நாடு டீம் கோச்சாக வந்திருக்கிறேன் சார். இங்கே வந்து ரயில்வே ஸ்டேஷன் விஜயவாடா வந்து இறங்கினதுலேருந்து அடுத்தது வந்து அங்கேருந்து குடிவாடா வந்து இறங்கின உடனே எங்களுக்கு இந்த டிரான்ஸ்போர்ட் வந்து ரொம்ப அருமையாக கரெக்டாக டைமுக்கு வந்து எங்களை எடுத்து வந்து ரூமுக்கு லாட்ஜுக்கு வந்து விட்டாங்க. அதே போல் கேர்ள்ஸுக்கு வந்து தனியாகவும், டீம் மேனேஜர் ஜென்ஸுக்கு தனியாகவும் கொடுத்துருக்காங்க சார். இதில் வந்து பார்த்திங்கன்னா இந்த லாட்ஜெலாம் ரொம்ப ஃபென்டாஸ்டிக், அருமையான வசதி இருக்குது. ஒரு லாட்ஜ் 2 பேர், ரொம்ப அருமையான எல்லாமே, வாட்டர் வசதி எல்லாமே நல்லா இருக்குது. அடுத்தது இங்கே கிரவுண்டுன்னு பார்த்தீங்கன்னா ரொம்ப அருமையாக பண்ணியிருக்காங்க. கிரவுண்டு வந்து ரொம்ப ஃபென்டாஸ்டிக்கான கிரவுண்ட். நெக்ஸ்ட்டு ஃபுட்டு ஃபென்டாஸ்டிக் ஃபுட், எல்லாமே அருமையான ஃபுட்டு, எல்லாம் ஓகே. ஸ்டூடெண்ட்ஸுக்கு விரும்பி சாப்பிடக்கூடிய எல்லா வகையான ஃபுட்டும் அருமையாக பண்ணியிருக்காங்க. டைமுக்கு ஃபுட்டு கொடுக்குறாங்க. டைமிங் வெரி இம்பார்ட்டன்ட், டைமிங் வெரி ஃபுட். நெக்ஸ்ட் டிரான்ஸ்போர்ட் இஸ் வெரி நைஸ். டிரான்ஸ்போர்ட் இஸ் எ டைமிங் டிரான்ஸ்போர்ட். 7:30 ஷார்ப்லி 7:30க்கு ரிசீவ்டுங்க. அடுத்தது பார்த்தீங்கன்னா அதே போல் மேட்ச் முடிஞ்சோடனே திருப்பி அங்கே போய் ரெஸ்ட்டுக்கு லாட்ஜ் கொடுக்குறேன். திருப்பி மேட்ச்சுக்கு கூப்பிட்டு வந்து விடுறதுலேருந்து எல்லாமே டிரான்ஸ்போர்ட் இதெல்லாம் எதையும் குறை சொல்ல முடியாது சார், அருமையாக பண்ணியிருக்காங்க. அதே போல் இந்த ஊர் எம்எல்ஏ அவர் வந்து பார்த்தீங்கன்னா இனாகிரேஷன் ஓப்பனிங் செரமனி த வெரி நைஸ் ஃபென்டாஸ்டிக், அவ்வளோ செலிப்ரேட் பண்ணி எல்லாருமே அங்கேருந்தே உங்களை வந்து வாட்ச் பண்ணிட்டு எல்லாருக்குமே எல்லா வசதியும் ஏற்படுத்திக்கிறோம். இந்த எம்எல்ஏ அவர்களுக்கு ரொம்ப எங்கள் தமிழ்நாடு சார்பாக அவருக்கு நன்றியை தெரிவிச்சுக்கிறோம். రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగలంతో ప్రజల్లో చైతన్యం నింపారని, రాష్ట్ర భవిష్యత్తు సుభిక్షంగా ఉండాలంటే ప్రజలకు అండగా లోకేష్ ఉండాలని గుడివాడ ఎమ్మెల్యే వెలిగండ్ల రాము ఆకాంక్షించారు. గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో శుక్రవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులతో కలిసి గుడివాడ ఎమ్మెల్యే వెలిగండ్ల రాము లోకేష్ పుట్టినరోజు కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు తీర్పిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ మండల నందివాడ మండల టీడీపీ అధ్యక్షులు వాసమురళి, దానేటి సన్యాసరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటరగడ రవికుమార్, టీడీపీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి కోసం అనేక దేశ విదేశాలు తిరుగుతా ఇక్కడ లోకల్లో ఫ్యాక్టరీస్ స్థాపించడం కోసం వివిధ రకాలైన కంపెనీస్ తీసుకొచ్చడం కోసం ఎంతో కృషి చేస్తున్న మా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న మా నాయకుడు లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిజంగా ఒక అద్భుతమైన వ్యక్తి మనకి గత ఎన్నికల ముందు నుంచి ఆయన అద్భుతమైన వ్యక్తి కింద కనపడతా ఉన్నారు. క్లియర్గా స్పష్టంగా ఆయన విజన్ వ్యక్తం చేయటమే కాకుండా ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్క విషయాన్ని అవగాహనతో చేయటం ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఒక ప్రోగ్రాం చేసాము అంటే ఒక గ్లోబల్ మీట్ పెట్టామంటే గ్లోబల్ మీట్ పెట్టాము, దాంట్లో భోజనాలు కోసం కొట్టుకునే సీన్లు వస్తాం కూడా మనం చూసాం గత ప్రభుత్వంలో. అలాంటిది ఒక గ్లోబల్ సమ్మిట్ పెడితే నిజంగా దిగ్గజమైన వాళ్ళ దిగ్గజ సీఈఓలు అంటే నిజంగా పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి నిజమైన ఇన్వెస్టర్స్ వచ్చి వాళ్ళు చేస్తే అలా ఉంటుంది, వాళ్ళ కోసం ఒక సమ్మిట్ చేస్తే అలా ఉంటుంది అనేది నిజంగా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత మొన్న మధ్య వైజాగ్లో కూడా చూసాం. అంతేకాకుండా నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ సబ్జెక్ట్ మీద అవగాహనతో ఆయన ఇచ్చే ఇంటర్వ్యూస్ కానీ ఇవి కానీ చూస్తూ ఉన్నాం. మొన్న ది వీక్ మ్యాగజైన్లో ఆయన గురించి విజనరీ లీడర్ కింద ఫ్రంట్ పేజ్ వేసి వేయటం జరిగింది. ది వీక్ మ్యాగజైన్ అనేది ఎప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ మ్యాగజైన్స్ ఇన్ ది కంట్రీ అన్నమాట. సో దానికి విజనరీ లీడర్ కింద ఆయన ఫ్రంట్ పేజీలో రావడం అనేది నిజంగా మనం చూసాం. అంటే 23 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయంటే దాంతోపాటు చంద్రబాబు గారి విజన్తో పాటు లోకేష్ గారి కృషి అత్యధికంగా ఉందనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో అలాంటి వ్యక్తి బర్త్డే రోజున ఈరోజు సంబరంగా గుడివాడలో చేసుకుంటా ఉన్నాం. అందరం ఆనందంగా పాల్గొని ఈ గుడివాడలో మన అభివృద్ధి కూడా రాష్ట్ర అభివృద్ధితో పాటు గుడివాడ అభివృద్ధికి కూడా ఆయన సహకారం చాలా అవసరం. ఆయన దాన్ని కూడా అర్థిస్తాం. ఆయన కూడా చాలా అంటే గుడివాడ కానీ మంచి ఇంట్రెస్ట్ తోటి ఏ పని వచ్చినా కానీ చేపిస్తూ ఉన్నారు. ఆయన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మా నాయకుడు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్రంలోనే ఈ రోజున ఒక సంచలన నాయకుడిగా, యువతకి రిప్రజెంటేటివ్గా మరి 3000 కిలోమీటర్ల పైన యువగాళం పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని తెలుసుకుని మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజా సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తూ మెగా డిఎస్సిని పెట్టి సుమారుగా 8,000-9,000 మందికి టీచర్లకి మరి ఈరోజు పోస్టింగ్స్ ఇవ్వడమే కాకుండా ప్రతి సంవత్సరం మెగా డిఎస్సిని ఇవ్వాలని చెప్పి నిర్ణయించినటువంటి నాయకుడు, యువకుడు, ఈ రోజున రాష్ట్రంలో సంచలన నాయకత్వం వహిస్తున్నటువంటి నారా లోకేష్ గారికి జన్మదిన సందర్భంగా ఆయనకి గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పనిసరిగా రాబోయే కాలంలో ఆయన నాయకత్వంలోనే ఈ రాష్ట్రం నడుస్తుంది. మరి అట్లాగే గుడివాడలో ఈ రోజున ఆయన ఏదైతే విద్యాశాఖకి మంత్రిగా పనిచేస్తూ ఉన్నారో ఆయన శాఖకు సంబంధించిన స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున ఈ రోజున జాతీయ కబడ్డీ పోటీలు
అండర్-14 గర్ల్స్ ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతూ ఉన్నాయి. మరి అవి అయితే గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఇక్కడ ఉన్నటువంటి మా శాసనసభ్యుడు వెనిగళ్ల రాము గారి ఆధ్వర్యంలో అయితే బాగా జరుగుతాయి. బ్రహ్మాండంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారుల్ని ఇక్కడ బ్రహ్మాండంగా సమావేశపరిచి ఈ గేమ్స్ని గుడివాడలో సక్సెస్ చేయగలమనేటువంటి రాము గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ గుడివాడ కేటాయించడం జరిగింది. మరి అదేవిధంగా అంతటి తపనతో మరి ఈ రోజున రాము గారి నాయకత్వంలో ఉన్నటువంటి గుడివాడ తెలుగుదేశం పార్టీ అంతా కూడా ప్రతి ఒక్కరూ సంఘటితంగా పనిచేసి మరి ఈరోజు బ్రహ్మాండంగా ఆ కబడ్డీ పోటీలను కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఫైనల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనందరికీ కూడా మంచి రోజు. ఇవాళ యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లాగే గత 2 సంవత్సరాల నుంచి కూడా వారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఏ విధంగా ఆ రోజున పాదయాత్రలో రాష్ట్రం అంతా కూడా యువకుల కోసం ఆయన చేసినటువంటి, ఆయన పాదయాత్రలో తెలుసుకున్నటువంటి నిజాలన్నింటినీ కూడా మేనిఫెస్టోలో అమలు చేసి ఆ మేనిఫెస్టోని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు ఆయన. ఈ రాష్ట్రంలో యువత కోసం, పెట్టుబడుల కోసం, యువతను నడిపించాలని చెప్పి ఉద్యోగాల కోసం ఆయన చేస్తున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో మనం చూస్తూ ఉన్నాం. ప్రతి నిమిషం అహర్నిశలు ఒక నిమిషం కూడా ఖాళీ లేకుండా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటికీ కూడా మనందరి కోసం చేస్తూ ఉన్నాడు ఆయన. దానికి ఆయనకి మద్దతు తెలియజేయాలని చెప్పి ఆయనతో పాటు ఆయన నడకలో నడక వేస్తూ మనం ముందుకు సాగాలని, అట్లాగే మరొకసారి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. వసంత పంచమిని పురస్కరించుకుని గుడివాడ ఏజీకే పాఠశాల 1986-87 బ్యాచ్ పాఠశాల విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం నరేంద్రబాబును పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించి విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ చేశారు. రాబో 10వ తరగతి పరీక్షలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి పాఠశాల కీర్తిని మరింత ఇనుపడింపజేయాలని పూర్వ విద్యార్థులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బషీర్, దిశ, ఉమా, భవానీ, రాపూరి రాజు, భాస్కర్, ఉమా మహేశ్వరరావు, మురళీ తదితరులు పాల్గొన్నారు. మేము మిక్మల్లే ఇక్కడే ఇదే స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నాం. పూర్వపు విద్యార్థులం 86-87 బ్యాచ్. ఓకేనా, మేమందరం ఇక్కడ చదువుకొని మంచిగా సెటిల్ అయ్యాం లైఫ్లో. మీరు కూడా అట్లాగే సెటిల్ అవ్వాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ స్మాల్ గిఫ్ట్ ఇవ్వాలని వచ్చాం విజయవాడ నుంచి. ఓకేనా, అందరూ ఎగ్జామ్స్ బాగా రాయండి. హలో, ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఈరోజు వసంత పంచమి అంటే మన సరస్వతీదేవి పుట్టినరోజు అన్నమాట. మీరు కూడా అట్లాగే చదివి సరస్వతీదేవుల్లాగా అవ్వాలని, మంచి మార్కులతో లైఫ్ సెటిల్ చేసుకోవాలని కోరికతో మీ ముందుకు వచ్చాను. సరేనా? కైకలూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తాలూకా సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన నాయకులు లోకేష్ పుట్టినరోజున కేక్ కట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి లోకేష్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు వివరించారు. పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మలి విఠలరావు, పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి, కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి, కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి, కూటమి ప్రభుత్వం. అందరూ ఈ పక్కన ఉండబోతుంది, నలుగురు ఆ పక్కన వచ్చింది. మేమా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతం ముఖ్యమంత్రి. ఆయన తనయుడు మన మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన నాయకులు పెద్దలు తమ్మిడి విఠలరావు గారు, తాతయ్య గారు, కృష్ణ గారు, ఉస్మాన్ గారు, మొత్తం అందరికీ కూడా పేరు పేరున చాలా మంది నాయకులు ఉన్నారు కనుక ఎంతమంది నాయకుల మధ్యన రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య సంఘం తరఫున ఎవరైతే ఉన్నారో నాయకులు, అదేవిధంగా నేను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాము, లోకేష్ బాబు గారి గురించి మాట్లాడాము. వాళ్ళ దగ్గర చిన్నప్పటి నుంచి పనిచేసిన అనుభవం మీద చెబుతున్నాను. ఆయన అనుభవంతోనే ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది. దానికి తోడుగా మన లోకేష్ బాబు గారు పార్టీ కార్యక్రమాలు చూడటమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా బాగుండడం ఉంది. ఏళ్ళకి తోడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా, గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ మంత్రిగా ఉండడం వల్ల మన రాష్ట్రం మరింత ముందుకెళ్తుంది. ఎప్పుడూ లేని విధంగా సీసీ రోడ్లు, ఇటువంటి అభివృద్ధి అంతా కూడా జరుగుతుంది. అందుకనే ఈరోజు మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన నాయకులందరికీ కూడా పేరు పేరున పెద్దవాళ్ళకి లోకేష్ ప్రతికూల పరిస్థితుల్లో ఎటువంటి గవర్నమెంట్ ఉండగా పాదయాత్ర చేశారో, మనిషి బయటికి వెళ్తే ఏం జరుగుతామన్న పరిస్థితుల్లో మరి ధైర్యాన్ని కూడా తీసుకుని తల్లిదండ్రులకు నచ్చచెప్పి ఈ ప్రజల కోసం మనం ఇంట్లో ఉంటే కరెక్ట్ కాదు, ప్రజల్లోకి వెళ్ళాలి, ఏమైనా సరే జరుగుతున్న అరాచకాన్ని ప్రజలకు తెలియచెప్పి చైతన్యపరిచి ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన చేసినటువంటి పాదయాత్ర అన్నది ఒక అద్భుతం. అలాగే ఆయన ధైర్యం చేసి ఇంటి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి పాదయాత్ర ముగిసే వరకు కూడా లోకేష్ గారికి ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో, ఎంత దారుణంగా ఆనాటి ప్రభుత్వం ప్రవర్తించిందో, లోకేష్ వెనకాల సెక్యూరిటీగా ఉన్న కుర్రాని వ్యవహారంలో అతి దారుణంగా కొట్టి జైలు పాలు చేసిన విధానం కానీ, అలాగే ఆయన ఎక్కడైనా మాట్లాడతామంటే మైక్ లాగేసుకోవడం, కనీసం వ్యాన్ మీద కాదు స్టూల్ ఎక్కి మాట్లాడతానన్నా సరే ఆ స్టూల్ కూడా తీసేసి అతి దారుణంగా భయపెట్టి మళ్ళా గెలవాలని చూశారు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు మాత్రం కాదు. మీ అందరికీ కూడా తెలుసు. ఎంచేతంటే మరి మనకి అధికారం రాకముందు నారా లోకేష్ గారు ఆయన యొక్క ఆత్మధైర్యంతోనే
మనం ఖచ్చితంగా పాదయాత్ర చేసి ప్రజలందరినీ కూడా మరి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి జరిగిన విషయాలని చెప్పాలని ఆయన పాదయాత్ర చేసి అనేక రకాల ఇబ్బందులు పడి, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మరి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక రకాల ఎన్నికల ముందు మరి ఆయన జైలుకు కూడా వెళ్ళడం మీ అందరూ కూడా తెలుసు. మరి కైకలూరు నియోజకవర్గంలో మరి మామూలు బాబు గారి ఇంటి ముందు మరి 53 రోజులు కూడా ఈ నిరసన దీక్ష ప్రతిరోజు కూడా జరిపి ప్రజలందరూ కూడా ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ యొక్క నిరసన తెలియపరిచారు. అట్లాగే మరి దానికి తగ్గట్టుగానే మరి పార్టీ ఏ రకంగా చేత ఆ రకంగా మేము గ్రామాల్లో కూడా వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారి అక్రమాస్తుల గురించి కానివ్వండి, మరి జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాల గురించి కానివ్వండి, ప్రతి ఒక్క చైర్పర్సన్ ఉప్పాల హారిక, వైస్ చైర్పర్సన్ గరికపాటి శ్రీదేవి అధ్యక్షతన స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. సమావేశంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ ప్రజా పరిషత్ పాలకవర్గం 2025-26 సంవత్సర సవరణ బడ్జెట్, అదేవిధంగా 2026-27 సంవత్సర అంచనాల బడ్జెట్ ను ఆమోదించారు. బడ్జెట్ వివరాలను జడ్పీ చైర్మన్ హారిక మీడియాకు వివరించారు. సమావేశంలో జిల్లా పరిషత్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. మరి జిల్లా పరిషత్ నుంచి 1.5 లక్షలతో జడ్పీ కాంపౌండ్స్ 6 వర్కులు టెండర్స్ పిలుస్తడం జరిగింది. టెండర్స్ కూడా ఫైనలైజ్ అయినాయి. ఇంకొక వర్క్ మాత్రం కొంచెం నాన్ రిలేషన్ చేంజింగ్ ఉంది, అది కూడా ఫైనలైజ్ ఆమోదించుకోవాలి. దాంత ఖర్చుకి ప్రభుత్వానికి ఈ బడ్జెట్ మళ్ళీ ప్రభుత్వానికి పంపాలి. ప్రభుత్వం వారు అంత ఆమోదం పొందిన తర్వాత మనకి దఫాల్లో మనం వర్క్స్ శాంక్షన్ చేసుకుంటాం. కొంతమందికి ఒక 27 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అనుకుంటే 147,97,36,614 రూపాయలు కాగా ఆదాయపు అంచనా అక్షరాల 882,82,4,492 రూపాయలు కాను ఖర్చు అంచనా 841,44,49,492 రూపాయలు మాత్రమే. కాబట్టి ముగింపు నిల్వ అంచనా సుమారుగా 120,34,41,600. రోజు జిల్లా ప్రజా పరిషత్ మచిలీపట్నంలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఆమోదించడం జరిగింది జెడ్పీటీసీలందరి సమక్షంలో. అయితే ఈ బడ్జెట్ అంచనా ప్రారంభ నిల్వ సుమారుగా 140,97,36,614 రూపాయలు కాగా ఆదాయము అంచనా సుమారుగా అక్షరాల 817,82,4,497 రూపాయలు గాను, అలాగే ఖర్చు అంచనా సుమారుగా అక్షరాల 841,44,99,492 రూపాయలుగా, అలాగే ముగింపు నిల్వ అంచనా సుమారుగా 120,34,41,614 రూపాయలుగా చూపించటమైనది. అలాగే 2026-27 సంవత్సరం బడ్జెట్ అంచనా ప్రారంభ నిల్వ సుమారుగా అక్షరాల 160,34,41,614 రూపాయలు మాత్రమే కాగా ఆదాయపు అంచనా సుమారుగా అక్షరాల 2,140,12,78,469 రూపాయలు మాత్రమే కాగా ఖర్చు అంచనా సుమారుగా అక్షరాల 2,123,99,95,149 రూపాయలు మాత్రమే కాగా ముగింపు నిల్వ అంచనా సుమారుగా అక్షరాల 136,47,25,114గా చూపించటమైనది. అయితే ఈ బడ్జెట్ని కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ 2025-26 సంవత్సరపు సవరణ బడ్జెట్ అంచనాలు మరియు 2026-27 సంవత్సరపు బడ్జెట్ అంచనాలను కింద ఇప్పుడు తెలిపే విధంగా ఆదాయం నుండి నాన్ ప్రొవిజనైజ్డ్ పెన్షన్ కోసం సుమారుగా 25-26 సంవత్సరంకు బడ్జెట్ అంచనాలందు అక్షరాల 7 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతుంది. అయోధ్యలో బాలరామాయణకి శంకుస్థాపన తృతీయ వార్షికోత్సవం సందర్భంగా గుడివాడ సర్కిల్ ఆఫ్ సపోర్ట్ అధ్యక్షుడు ధూబా శివరాజేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో పెద్ద వీధి శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానం వద్ద
భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. గడిచిన 3 సంవత్సరాలుగా దూబా రాజేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సుమారు 8,000 మందికి అన్న సమారాధన నిర్వహించడం అభినందనీయమని వంగేవరపు నవీన్ అన్నారు. ఈ కార్యక్రమంలో దూబా రాజేష్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు, శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మనందరం కూడా ప్రారంభం కరిష్యామి పక్షంలో పంచమికి అమ్మవారు ఆవిర్భవించినటువంటి శుభగడియలు తెల్లవారగానే మనందరికీ కూడా పరమాత్మ దర్శించారుగా ఆ తల్లి ఆవిర్భవించిన అందరూ కూడా చెప్పండి. అందరికీ నమస్కారాలు. మనందరికీ తెలుసు, అయోధ్య రామ జన్మభూమిలో అయోధ్యుడి రాముణ్ణి ఈరోజు మనం నిలుపుకుని 3వ సంవత్సరంగా వార్షికోత్సవ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. గమనార్హం ఏంటంటే, ఎక్కడో మనం ఉన్నటువంటి అయోధ్య నుంచి ఎంతో దూరంలో ఉన్నటువంటి ఈ గుడివాడలో దూబా రాజేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మరి దూబా రాజేష్ గారు వారి కుటుంబ సభ్యులు మరియు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉండదేమోనని నా అభిప్రాయం. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా 8,000 మంది రాముడు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ పందిర్లో చూస్తున్నట్టయితే కులమతాలకు అతీతంగా అందరూ కూడా సహపంక్తి భోజనాన్ని చేయడం అనేది ఒక మానవత్వానికి ఇది అద్భుతమైనటువంటి ప్రతీక. ఈ రాజేష్ గారు ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, కుల మతాలని అతీతంగా మానవత్వాన్ని, ఈ రాముడి యొక్క తత్వాన్ని మానవత్వంగా భావిస్తూ అందరికీ తెలిసేటట్టుగా ఈరోజు మరి 8,000 మందికి భోజనాన్ని ఏర్పాటు చేయటం అంటే, అది కూడా భోజనం అంటే ఏదో చిన్న సంతర్పణ కాకుండా ఒక పెళ్లి విందులాగా అందరికీ కూడా కడుపు నిండా ఆ పదార్థాలని పంచి వారిని గౌరవించి ఈరోజు పంపిస్తున్నారు. మరి అటువంటి నా నిత్యం జరిగే కార్యక్రమాలతో పాటు అదనపు కార్యక్రమాలు చేస్తూ ఈరోజు స్వామివారితో కార్యక్రమం సందర్భంగా 10,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి అందరికీ కూడా దగ్గరుండి కార్యక్రమాన్ని దగ్గరుండి చూసిన రాజేష్ గారికి, వారి మిత్రబృందానికి అందరూ కూడా హిందూ సేవా సమితి తరఫున, హిందూ సంఘాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. మరి బాలరాముడిని మనం అయోధ్య వస్తుందా అనుకున్నాం. 100 సంవత్సరాల కోరిక కళ నెరవేరింది. అదే రకంగా తృతీయ వార్షికోత్సవాన్ని జరుపుకునే భాగ్యాన్ని మన గుడివాడ పట్టణంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, ఎంతోమంది ఉన్నారు. కానీ ఇక్కడ ఈ సర్కిల్ వాళ్ళు ఇంత చక్కగా నిర్వహించడం అనేది గొప్ప విషయం. అంతేకాకుండా ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా జరిగే కార్యక్రమాలని సమూహంగా చేసుకుంటూ లాస్ట్కి ఏమంటారు అన్నప్రసాదంతో తృప్తిపరచాలని ఇక్కడ 10,000 మందికి అన్నసమారాధన చేయడం గొప్ప విషయం. వయసుని మించిన వ్యవహారం చక్కగా రాజేష్ చేస్తున్న ఆదర్శంగా, యూత్కి ఆదర్శంగా ఉన్నటువంటి ఆ రాజేష్కి ఆ స్వామివారు శక్తిని, మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ఆ రామచంద్రుడికి, ఈ రామచంద్రుడికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకున్నానండి. అందరికీ నమస్కారం అండి. అందరికీ కూడా ముందుగా అయోధ్య బాలరాముని 3వ తృతీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుసుకున్నాను. రాముడు మీకు ఎందుకయ్యా అంత ఇష్టము అని మా సభ్యులు కొంతమంది అడగగా మేము చెప్పిన సమాధానం ఒక కుమారుడిగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక రాజుగా అంతఃకరణ శుద్ధితో ధర్మంతో
రామరాజ్యాన్ని నెలకొల్పిన రాముడు అంటే మాకు అంత అమోఘమైన ఇష్టం. ఇంకా దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలని, దేశం మొత్తం ధర్మబద్ధంగా నడవాలని ఆ బాలరామచంద్రుని కోరుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఈరోజు అయోధ్య రామాలయము గుడి ప్రతిష్ట జరిగిన తృతీయ వార్షికోత్సవం సందర్భంగా మన పెద్దవీధి కుమ్మరి చెరువు దగ్గర ఉన్న అభయాంజనేయ స్వామివారి దేవస్థానం వద్ద ఈరోజు ఉదయం నుంచి ఎంతో అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు సాయంత్రం 10,000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరిగింది. అలాగే దోబా రాజేష్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం ఈ దైదీప్యమానంగా అభివృద్ధి చెందాలని, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కైకలూరు కోరుకొల్లు రోడ్లోని ఓ చికెన్ దుకాణం వద్ద జరిగిన దొంగతనం కేసుపై కైకలూరు పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను ఎస్ఐ రామకృష్ణ మీడియాకు వివరించారు. కేసు ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని ఆయన అభినందించారు. పని మీద ఉన్నా సార్. నమస్కారం. మనకి 18వ తారీఖు నెల స్థానికంగా కైకలూరు టౌన్ కోరుకొల్లు రోడ్లో ఒక దొంగతనం జరిగింది. ఈ దొంగతనానికి సంబంధించి మనకి మొవ్వ నాగేశ్వరరావు గారని కోరుకొల్లు రోడ్లో చికెన్ షాపు అలాగే అరటిపళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ఆయన వీరు ఈ షాపులో ఈ వ్యాపారం చేసే క్రమంలో ఒక చిన్న ఆఫీస్ లాగా ఒక టేబుల్, చైర్స్ అవన్నీ వేసుకుని ఒక ఆఫీస్ సెటప్ ఒకటి ఏర్పాటు చేస్తుంది. దాంట్లో ఈ వ్యాపారానికి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ టేబుల్ ర్యాక్లో 2,80,000 రూపాయలు పెట్టుకున్నామని, ఆ 2,80,000 రూపాయలని గుర్తు తెలియని దొంగలు సరుకు పరుగు కొట్టి దొంగతనం చేశారని మనకు రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద కైకలూరు టౌన్లో క్రైమ్ నెంబర్ 25/26 కింద కేసు నమోదు చేశాము. ఈ నమోదు చేసిన తర్వాత వెంటనే మన ఎస్ఐలు ఇద్దరు వెంకట కుమార్ గారిని శ్రీనివాస్ గారిని సీన్కి వెళ్ళారు, వెరిఫై చేశారు. అలాగే సీన్కి మన ఏలూరు డిఎస్పీ గారు శ్రావణ్ కుమార్ గారు, అలాగే మన ట్రైనీ ఐపీఎస్ మేడం ఏఆర్ శర్మ గారు ఆవిడ కూడా సీన్ విజిట్ చేశారు. యూస్ టీమ్ పిలిపించడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చారు, కొన్ని వేల ముద్దలు అయితే తీసుకున్నారు. తర్వాత లక్కీగా ఆయన సీసీ కెమెరా ఒకటి పెట్టుకున్నారు అక్కడ కంప్లైంట్ వాళ్ళ షాప్లో. ఆ సీసీ కెమెరాలో కూడా ఎవరైతే ఈయన దొంగతనం చేశారో ఆయన విజువల్స్ వచ్చింది. అయితే ఆయన ఏం చేశారంటే కర్చీఫ్ పట్టుకున్నారు. సో ఆయన ఐడెంటిటీ డిస్క్లోజ్ అవ్వాలి. ఆ కర్చీఫ్ పట్టుకుని ఆ దొంగతనం చేయడం అంతా కూడా రికార్డ్ అయింది. ఎలా డబ్బులు తీసుకున్నారు, ఇందులో పెట్టుకున్నారు అనేది అంతా రికార్డ్ అయింది. సో వెంటనే ఆ సీసీ కెమెరాలని మేము ఆధారంగా చేసుకొని మన వెంకట కుమార్ ఎస్ఐ గారు అలాగే శ్రీనివాస్ ఎస్ఐ గారు అలాగే మా పనిచేసే ఒక ఆయన రాము అని చెప్పి హోంగార్డ్ అయినప్పటికీ కూడా టెక్నికల్గా ఆయన సీసీ ఫుటేజ్ అందరూ రికవరీ చేయడంలో ఎక్స్పర్ట్. వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి మా డిఎస్పీ గారు అలాగే ట్రైనింగ్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సూచనలు తీసుకుంటారు. టౌన్లో ఉన్న ప్రతి సీసీ కెమెరాని వెరిఫై చేయడం. మనకు అర్థమైంది ఏంటంటే ఇతను మూమెంట్ని బట్టి ఇతను లోకల్, ఎందుకంటే ఈ సందుల్లో తిరగడం, ముందుకి వెనక్కి అటు ఇటు వెళ్దామన్న దాన్ని బట్టి కొత్త లోకల్ అని చెప్పి మనకి ఫస్ట్లోనే ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత ఎస్ఐ గారికి స్థానికంగా ఉన్న సోర్సెస్ ద్వారా ఇతని ఫీచర్స్ అలాగే ఇతను తిరిగిన సందులు ఏరియాని బట్టి స్థానిక అనుకోండి వార్నింగ్ అనుకోండి ఈ జూదాలకు అలవాటు పడిపోయి డబ్బులు పోగొట్టుకుని యాప్స్లో బెట్టింగ్ యాప్స్, చాలామంది బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నారు. కొంతమంది ఎక్కడెక్కడికో పోయి బ్యాక్ కోడి పందాలు ఆడుతున్నారు. వాటికి డబ్బులు పోగొట్టుకుని ఏం చేయాలో తెలియక ఈ మాదిరిగా దొంగతనాలు, కొంతమంది సూసైడ్స్ చేసుకొని అనవసరంగా జీవితాలు పాటు చేసుకుంటున్నారు. కాబట్టి యువత ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. స్థానికంగా మనం కూడా పండుగ టైంలో ఇట్లాంటి వాటికి దూరంగా ఉంచడానికి క్రికెట్ టోర్నమెంట్స్, వాలీబాల్ టోర్నమెంట్స్ రకరకాలుగా మనం యూత్ని ఎంకరేజ్ చేస్తాం.
అయినప్పటికీ కొంతమంది ఇట్లాంటి వాటికి పాల్పడి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఇట్లాంటి వాటికి దూరంగా ఉంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గుడివాడలో విజయవంతంగా జరిగిన జాతీయ కబడ్డీ పోటీలు విజేతలకు బహుమతులు అందించిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే రాము. గుడివాడ ఖ్యాతి పెంపొందేలా పోటీలు జరిగాయన్న ఎంపీ చిన్ని, ఘనంగా పోటీలు నిర్వహించిన ఎమ్మెల్యే రామును అభినందించిన మాచర్ల, కైకలూరు, నర్సాపురం ఎమ్మెల్యేలు. గుడివాడ పట్టణంలో ఘనంగా జరిగిన మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. పార్టీ శ్రేణులతో కలిసి లోకేష్ పుట్టినరోజు కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే రాము, రాష్ట్ర అభివృద్ధికి లోకేష్ చేసిన కృషిని కొనియాడిన నాయకులు. కైకలూరు టౌన్ కోరుకల్ల రోడ్లోని ఓ చికెన్ దుకాణంలో జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీసులు. కేసు వివరాలు వెల్లడించిన ఎస్ఐ రామకృష్ణ, చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని అభినందించిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.